అన్నీ తెలిసి కూడా ఇక్కడ రక్షణ పొందిన వారు ఎంతమంది ఉన్నారు? గుండె మండిపోతుంది. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు ఉందా? ఈ సభ కాకపోతే ఇంకొక సభ ఉందా? వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్? ఏంటది? నేను ఇంకా రక్షించబడాలా వద్దా? రక్షించబడాలా వద్దా? పడితే ఉంటానంటావు, చేస్తానంటావు. నీతి మంతులు 7 మార్లు పడిననో మరలా తిరిగి లేస్తారంట. పడతానా పాయింట్ కాదు. ఈరోజు చాలామందికి భక్తులకి ఎలాగైపోయిందంటే, నేను పడకూడదు. బండి నడిపేటప్పుడు నేను పడతాను దాని మీద నడుపు. తప్పకుండా పడతాం. ఎందుకంటే నేను పడతాను అనేది నమ్ముతవచ్చు. గురి చేరాలని నడుపు. కొంచెం స్కిడ్ అయ్యేమేమో, కొంచెం అట్లా జారిందేమో, లేకపోతే పడ్డావేమో. నిజంగా గురి చేరాలన్న పరుగులో నువ్వు అంటే ఏం చేస్తావు? పట్టలు వేసి వేసుకుని పోతూనే ఉంటావు. ఈరోజు చాలామందికి విశ్వాస జీవితం కూడా అదే. ఏదో 2 రోజులు క్రీస్తు కొరకు వెంబడిస్తానికి జీవిస్తానికి ప్రయత్నం చేస్తారు. పడిన వెంటనే ఇక నా వల్ల అవదలే. అది సాతాను నీకు చెప్పే అబద్ధం. నీకు తోటమాలు ఉన్నాడు, నీకు యేసు ప్రభు ఉన్నాడు, నిన్ను చూసుకునే దేవుడు ఉన్నాడు, నిన్ను పోషించే దేవుడు ఉన్నాడు, నీకు ఎరువునేసే దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర చేరి నువ్వు ఫలించాలని ఆశపడుతూ ఆయన ఆత్మ సహాయాన్ని అందించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. నాకు అర్థం కాదు ఇంకా ఏంటంటే, యేసుతో ఉన్న జీవితం ఎంతో ఘనమైందని నమ్ముతారు కానీ బ్రతకరు. వై అంటే చాలామందికి తెలుసు, నాకు ఈ పాపాన్ని నేను విడిచిపెట్టలేను. జ్ఞాపకం చేసుకోండి, నువ్వు ప్రేమించే పాపాన్ని ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి పీకాడు. నువ్వు ప్రేమించేది ఎప్పుడు దేవుడు నీ దగ్గర నుంచి తీయడు. నువ్వు అసహించుకుంటేనే తెస్తాడు.